ఆయన నిద్రిస్తూ ఉండగా ఆయనకు స్వప్నంలో నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి ఆయనకి పెద్ద పెద్దగా గోవింద గోవింద అనేటువంటి నామాలతో ఆయనకి చెవులకు వినిపించి స్వప్నంలో కనిపించారు. ఆ స్వప్నంలో కనిపించడంతో ఆయన ఇక్కడ కొండ మీదకు వచ్చి ఆ యొక్క ఆకారాన్ని స్వామికి ఎట్లా అయితే ఆయనకు స్వప్నంలో కనిపించారో అట్లాంటి ఆకారాన్ని ఇక్కడ ఆయన చూడటం జరిగింది. కొన్ని రాళ్ళు అవన్నీ కూడా అడ్డం పెట్టి, చెక్కలు అడ్డం పెట్టి ఆయన కొన్ని సంవత్సరాలు పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత అది వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ ఉండటం వల్ల అది భిన్నమైంది. ఆ యొక్క భిన్నమైనటువంటి శిబిరాల మీదనే స్వామివారు ఆయనకి స్వప్నంలో ఎలా అయితే వచ్చారో ఆ స్వప్నంలో వచ్చినటువంటి ఆకారాన్నే ఆయన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇది దేవాలయం ఇప్పటికి 40 సంవత్సరాలుగా పూజలు ఉంటుంది. దేవినేని వెంకటరమణ గారి టైంలో బాగా స్వామివారికి కరెంటు కానీ పైన రావడానికి రోడ్డు మార్గం కానీ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భక్తుల సహకారంతోనే ఈ యొక్క దేవాలయం అంతా కూడా నడుస్తుంది. స్వామివారికి ఎటువంటి భూమి కానీ ఆస్తులు కానీ ఏమీ లేవండి. భక్తుల సహాయార్థంగా స్వామివారికి నిత్య నైవేద్యాలు కానీ మిగతా కార్యక్రమాలు కానీ ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారికి గరుడ సేవా కార్యక్రమం జరుగుతుంది. అలాగే చైత్రమాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, తర్వాత ధనుర్మాసంలో అమ్మవారికి ధనుర్మాస ఉత్సవాలు, గోదాదేవి కళ్యాణం, భోగి రోజు అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. 3 నెలల్లో ఈ యొక్క స్వామివారికి కళ్యాణం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి 41 ప్రదక్షిణాలు చేసినట్లయితే 3 నెలల్లో వాళ్ళకి కళ్యాణం కుదిరి మళ్ళీ వాళ్ళు దంపతులుగా ఇక్కడికి వచ్చి చక్కగా సుఖంగా జీవించడం అనేది ఈ యొక్క స్వామివారి ప్రత్యేకత. ఓం నమో వెంకటేశాయ.